ఇలా అని మీకు ఎవడైనా చెప్తే వాడి చెంప పగలగొట్టండి. ఎందుకంటే ఇదొక పెద్ద స్కామ్. నువ్వెలా చెప్తున్నావు బ్రో పెద్ద స్కామ్ అని అంటే కనుక, హే గైస్, మీ ముందుకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ తీసుకొచ్చా. ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని మీరు ఇంట్లో కూర్చొని 2-3 అవర్స్ వర్క్ చేస్తూ 20K to 30K ఎర్న్ చేసుకోవచ్చు. అది మీరు 10th డ్రాప్ అవుట్ అయినా, ఇంటర్మీడియట్ చదివినా, లేదా మీరు వర్కింగ్ ఎంప్లాయీ అయినా సరే, హౌస్ వైఫ్ అయినా, ఎంప్లాయీ స్టూడెంట్ అయినా సరే, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. నమ్ముతారా గైస్? నమ్మరు కదా? అయితే నేనే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నేను ఒక ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్. నేను నా మంత్లీ ఇన్కమ్ ఎంతో తెలుసా గైస్? 70K per month అనమాట. సో ఇప్పుడు నా డ్రీమ్స్ అని నేను అచీవ్ చేశాను. నా జీటీ బైక్ కొన్నా, ఒక మ్యాక్బుక్ ఎయిర్ కొన్నా, చాలా అనేది నా డ్రీమ్స్ అన్నీ జస్ట్ 2 yearsలోనే అచీవ్ చేసేసా. సో మీరు కూడా అచీవ్ చేయాలంటే మన బయోలో గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది, క్లిక్ చేసి వెళ్ళి ఫిల్ చేసేసేయండి. ఇలా అని మీకు ఎవడైనా చెప్తే వాడి చెంప పగలగొట్టండి. ఎందుకంటే ఇదొక పెద్ద స్కామ్. నువ్వెలా చెప్తున్నావు బ్రో పెద్ద స్కామ్ అని అంటే కనుక, నేను ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నా. అసలు ఏం జరిగింది ఏంటి అనేది మీకు ఇప్పుడు మొత్తం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను. అసలు ఏం జరిగిందంటే, ఫస్ట్ నేను కూడా ఇలాంటి రీల్ చూసేసి అబ్బా ఇదేదో బాగుంది కదా అనుకొని గూగుల్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత నాకు ఒక కాల్ వచ్చిన తర్వాత అతను ఏం చెప్పాడంటే, ఇలా మీరు జాయిన్ అవ్వాలంటే మీరు 199 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. 199 రూపీస్ పే చేస్తే మీకు జూమ్ మీటింగ్ లింక్ పెడతాం. ఆ లింక్ జాయిన్ అయ్యి మీరు వర్క్ అనేది మీరు తెలుసుకొని మీరు డైలీగా ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పాడు. ఓకే, జస్ట్ 200 కదా, కట్టేసి మనం డైలీగా 20 to 30K ఎర్న్ చేసుకుందాం అనుకున్న తర్వాత ఫస్ట్ డే మీటింగ్ అయిన తర్వాత మీటింగ్లోకి వెళ్ళా. ఒక 1 hour మీటింగ్లో 40 minutes మొత్తం మోటివేషన్ ఇచ్చారు గాయస్. ఏమన్నా మోటివేషన్ గాయస్. ఎవడో ఒకటి రావడం, నేను 10th డ్రాప్ అవుట్ అవ్వడం, నేను బీటెక్ డ్రాప్ అవుట్ అవ్వడం, ఇంటర్మీడియట్ డ్రాప్ అవుట్ అవ్వడం, ప్రతి ఒక్కడు అదే చెప్తాడు. ఏదో జీటీ బైక్ చూపిస్తున్నాడు, మ్యాక్బుక్ ఐఫోన్ చేతిలో పట్టుకొని చూపిస్తున్నాడు. అందరూ ఎవరైనా సరే కొంచెం అట్రాక్ట్ అవుతారు కదా, నేను అలానే అయ్యా. ఓకే, అయిన తర్వాత సో సెకండ్ డే మీటింగ్ కూడా అయిన తర్వాత ఈ సెకండ్ డే మీటింగ్లో కూడా సేమ్ ప్రాసెస్. వర్క్ గురించి మాత్రం నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బేసిక్ పైన అసలు ఏంటి ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి, మన కంపెనీ ఏ కంపెనీ కింద మనం వర్క్ చేస్తున్నామని చెప్తారు, ఒక మల్టీనేషనల్ కంపెనీ కింద వర్క్ చేస్తున్నామని చెప్తారనమాట. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫైనల్లీ ఏం చెప్పారంటే, సార్ మీరు జాయిన్ అవ్వాలంటే ఒక 10,000 రూపీస్ అనేది మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్ చేస్తే కనుక మీ ఇంటికి ఒక వెల్కమ్ కిట్ వస్తుంది. మీకు 20,000 వర్త్ ఆఫ్ వెల్కమ్ కిట్ అనేది మీకు జస్ట్ 10,000 మాత్రమే ఇస్తున్నామనేది చెప్పారనమాట. అబ్బా ఇదేదో బాగుంది కదా, నేను 10,000కి వచ్చేస్తున్నాయి అనేది నేను కొనేసా. 10,000 ఎలా మెల్లిగా అరేంజ్ చేసి పే చేసిన తర్వాత వర్క్లోకి జాయిన్ చేశారు. మనకి ఇందులో చాలా లెవెల్స్ ఉంటాయి అన్నమాట. అసిస్టెంట్ సూపర్వైజర్, మేనేజర్, ఫారెక్స్ మేనేజర్, చాలా లెవెల్స్ ఉంటాయి. నాకు ఫస్ట్ లెవెల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత అబ్బా ఇక్కడ నుంచి బాగా ఎర్న్ చేసుకోవచ్చు కదా అనుకున్న తర్వాత నాకు ఒకరోజు ఒక 40 కాంటాక్ట్స్ వరకు వచ్చిన తర్వాత నేను అందరికీ కాల్ చేస్తే హార్డ్లీ 5 members వచ్చేసి 199 రూపీస్ మాత్రమే పే చేశారు. మిగతా వాళ్ళందరూ ఓకే సార్ అని చెప్పడం, కాల్ బ్యాక్ చేయలేదు. ఓకే, వాళ్ళు పే చేసిన అమౌంట్ ఏదైతే 199 రూపీస్ ఉంటుందో అది నా కమిషన్ అనమాట. ఓకే, అర్థమైందా? అది ఫుల్ కమిషన్ అనేది నాకే. అర్థమైందా? మీరు ఇందులో మనీ ఎర్నింగ్ ఏంటో తెలుసా? మీరు జాయిన్ చేసి వాళ్ళ చేత మనకి డబ్బులు కట్టిస్తే మాత్రమే వాటి నుంచి కమిషన్ వస్తుంది తప్ప మీరు ఏం చేయకుండా కాల్స్ చేస్తే మాత్రం మీకు మనీ రాదు. వాళ్ళు ముందు ఏం చెప్పారు తెలుసా? వర్క్ ఏమైనా చెప్పలేదు. సార్ మీకు జస్ట్ కాల్స్ వస్తాయి, మీరు ప్రోడక్ట్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది, మంత్లీ మీరు 15 to 20K ఆర్ 30K వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పాడు. నాకు వర్క్ ఏంటనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అందుకని చెప్పి నేను అట్రాక్ట్ అయ్యి జాయిన్ అయ్యా. తర్వాత తెలిసిందే ఇదేదో పెద్ద స్కామ్ లాగే ఉందనేసి. అయిన తర్వాత అలాగే నేను అసలు వర్క్ చేయలేకపోతే ఓకే వదిలేసా. 10K పోయింది కదా, మరి ఏం చేస్తాం, ఏదో అయిపోయింది వదిలేద్దాం అనుకుని వదిలేసిన తర్వాత ఇది
ఇది ఇలా ఇలా మనల్ని స్కామ్ చేస్తారనమాట. అసలు ఏంటి ఇది మొత్తం తెలుసుకోవాలనుకున్నా నేను ఒకసారి మొత్తం యూట్యూబ్ అండ్ గూగుల్ మొత్తం సెర్చ్ చేసి రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది మొత్తం ఇది ఒక పెద్ద స్కామ్ అనేది. అసలు ఈ స్కామ్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్. ఓకే, అర్థమైంది గైస్, నెట్వర్క్ మార్కెటింగ్ అనమాట. ఈ స్కామ్కి ఒక పేరు పెట్టారు, నెట్వర్క్ మార్కెటింగ్. అర్థమైందా? చేస్తారు. అసలు ఏంటి నెట్వర్క్ మార్కెటింగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టా, ఒక 20,000తో నేను ఒక కంపెనీ పెట్టాను అనమాట. పెట్టిన తర్వాత నేను ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేస్తే నాకు ప్రాఫిట్ రావాలంటే ప్రోడక్ట్స్ అనేవి సేల్ అవ్వాలి కదా. ఓకే, సేల్ అవ్వాలంటే ఇప్పుడు నా ప్రోడక్ట్స్ అనేవి నాకు ప్రాఫిట్ కావాలంటే ఏం చేస్తా, నేను ఒక తక్కువ గ్రేడ్ ప్రోడక్ట్స్ని, ఒక 200 రూపీస్ ప్రోడక్ట్ని నేను మ్యానుఫ్యాక్చర్ చేసి అది 500-600 రూపీస్కి సేల్ చేస్తాను అనమాట. ఓకే, ఇవన్నీ ప్రోడక్ట్స్ అనేవి ఇక హై ప్రైజెస్ పెట్టేసి ఒక దగ్గర పెట్టేసిన తర్వాత నేను ఒక 2 మెంబర్స్ని హైర్ చేసుకున్నాను అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమందిని పీపుల్స్ని జాయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. కొంతమందిని జాయిన్ చేసి వాళ్ళ చేత వెల్కమ్ కిట్ కొనించాలి. సో అర్థమైంది గైస్ అనుకోండి. ఒక పీపుల్ని జాయిన్ చేశాను అనుకోండి, జాయిన్ చేసిన తర్వాత అతను 10K పే చేశాడు అనుకోండి. ఇప్పుడు ఆ 10Kలో నాకు ఒక 20% వస్తుంది అనమాట. ఓకే, అర్థమైంది గైస్. 10,000లో ఒక 2,000 తీసేసిన ఆ 2,000 పోతుంది. మిగతా ప్రాఫిట్ ఎంత గైస్ నాకు? అర్థమైందా? ఆ ప్రోడక్ట్స్ అన్నీ మొత్తం కలిపితే 1K కూడా ఉండవు. అర్థమైందా? 1K ఉండొచ్చేమో, కాకపోతే వాడికి ఎలా లేదని సరే 7,000 ప్రాఫిట్ కదా గైస్. చూసారా ఎంత పెద్ద స్కామ్? అలా మీరు ఎంతమందిని జాయిన్ చేస్తారో, ఇప్పుడు మీరు జాయిన్ చేసిన వాడు ఇంకొకరిని జాయిన్ చేశాడు అనుకోండి, వాడి నుంచి మీకు 10% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. ఓకే, అర్థమైందా? అలా ఒకరిని జాయిన్ చేయండి, వాళ్ళు ఇంకో ఇద్దరిని జాయిన్ చేస్తారు, ఆ ఇద్దరు ఇంకో ముగ్గురిని జాయిన్ చేస్తారు, ఆ ముగ్గురు ఇంకో 4 జాయిన్ చేస్తారు. అలా మీరు స్టాలిన్ సినిమా చూసే ఉంటారు కదా, అందులో అంటాడు చూసారు చిరంజీవి. అర్థమైందా గైస్? సో ఇది ఒక పెద్ద స్కామ్ గైస్. వాళ్ళు ఎలా మోటివేట్ చేస్తారంటే, మేము ఎర్న్ చేసేసాం, మేము ఇలా ఇంత ఎర్న్ చేస్తున్నాం, ఒక లగ్జరీ లైఫ్ అనేది మేము లీడ్ చేస్తామని చెప్తారు. బట్ రియాలిటీ చూసుకుంటే ఎవడో ఒక్కడు రిచ్ పీపుల్ ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి ఇందులో జూమ్ మీటింగ్లో చెప్పిస్తూ ఉంటారనమాట. ఈ స్కామ్లో పడిపోయి మనం ఏం చేస్తాం, మనీ పే చేసేస్తాం. అర్థమైంది గైస్? నేను కూడా ఇలానే పే చేసేసి మనీ లాస్ అయిపోయా. అర్థమైందా గైస్? ఇది ఒక్క పెద్ద లూప్ గైస్. ఇందులోకి వెళ్ళామంటే మనం మనీ లాస్ అవ్వడం తప్ప మనం మనీ ఎర్న్ చేసుకోవడం అనేది ఉండదు. మీకు ఇంకో ఇన్సిడెంట్ కూడా చెప్తా, మా ఫ్రెండ్కి జరిగింది. తను ఏం చేశాడంటే ఇలా ఒక పోస్టర్ చూసి జాయిన్ అయిన తర్వాత ఆన్ కాల్లో ఇంటర్వ్యూ అంట. అర్థమైందా గైస్? ఆన్ కాల్లో ఇంటర్వ్యూ అయిందనమాట. ఇంటర్వ్యూ అయిన తర్వాత ఒక 5 minutes గ్యాప్ తీసుకొని, సార్ మీ యువర్ సెలెక్టెడ్, కంగ్రాచులేషన్ అని చెప్పిన తర్వాత సేమ్ ఇక్కడ 200 ఏదైతే అక్కడ 500 అనమాట. 500 ఛార్జ్ చేసుకున్నాడు మీటింగ్ లింక్కి. ఆ జూమ్ మీటింగ్లో సేమ్ మోటివేషన్. తర్వాత సార్ మీకు జస్ట్ 20,000 వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్ మీకు జస్ట్ 12,000కే ఇస్తామన్నాడు. సార్ మా ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, సార్ నేను పే చేయలేను సార్, నాకు ఎంతో కొంత చెప్పండి సార్ అని చెప్పాడు. సార్ మీరు 12,000 పే చేశారంటే మీకు 11,000 బోనస్ అనేది మీకు అమౌంట్లో క్రెడిట్ అయిపోతుంది సార్ అని చెప్పాడు. అయితే ఆ బోనస్ని మీరు యూజ్ చేసుకోవచ్చు, ఫోన్పే త్రూ కానీ మీకు నచ్చినట్టు ఎవరికైనా పంపించుకోవచ్చు అని చెప్పాడు. చెప్పిన తర్వాత సార్ అయినా పే చేయలేను సార్, నేను స్టూడెంట్గా ఎలా పే చేస్తాను సార్ అనేసి అన్నాడు. అయిన తర్వాత ఓకే సార్, మీరు మినిమం బిల్లింగ్ చేసుకోండి, 2,000 రూపీస్తో బిల్లింగ్ చేసుకోండి, మీకు బోనస్ వస్తుంది, 11,000 రూపీస్ బోనస్ వస్తుంది. ఆ బోనస్ని మీరు యూస్ చేసుకుని ఎవరికైనా మీరు సెండ్ చేసుకోవచ్చు, ఏదైనా మీకు ఫోన్పే త్రూగా ఏవైనా బిల్స్ కానీ మీరు అది యూస్ చేసుకోవచ్చు అని చెప్పాడు. బాగుంది కదా, 2K పే చేస్తే మనకి 11,000 రూపీస్ బోనస్ వస్తుందని చెప్తారు. గాయస్, ఇదే ట్రాప్. నమ్మకండి, దయచేసి నమ్మకండి. మీరు 12K పే చేయండి, మీకు ఆ 12K అనేది బోనస్ సెండ్ చేస్తామని చెప్తారు. అస్సలు నమ్మకండి, దొంగ నా కొడుకు వీళ్ళంతా. అర్థమైంది గైస్? నమ్మకండి. అలానే మా ఫ్రెండ్ పే చేసేసాడు. పే చేసిన తర్వాత ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? సార్ మా మేనేజర్ ఏం చేశారంటే 6,000 చెప్పారంట, నేను 2,000 చెప్పేసి మిస్టేక్ అయిపోయింది సార్ అని చెప్పాడు. సరే ఇంకో 4,000 పే చేయండి, మీకు 6,000 అవుతుంది, 6,000కి మీకు బోనస్ రిసీవ్ అయిపోతుంది, ఆ బోనస్తో మీరు ఎవరి దగ్గర తీసుకున్నారో వాళ్ళకి పే చేసేసేయండి అని చెప్పాడు అనమాట. లిటరల్లీ షాక్డ్. ఇది కూడా సేమ్ నెట్వర్క్ మార్కెటింగే. ఇది ఒక పెద్ద లూప్ గైస్. దీనివల్ల చాలామంది సఫర్ అవుతారు ఫ్యామిలీలో.
వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా ఎవరి దగ్గర మనీ తీసుకొని లోన్ యాప్స్ ఉంటాయి, లోన్ యాప్స్లో లోన్ తీసుకొని పే చేస్తూ ఉంటారు. బట్ చూస్తే మనీ లాస్ అయిపోతారు. మనకి చాలామంది సూసైడ్ చేసుకోవడం కూడా మనకి జరిగిందనమాట. సో ఫైనల్గా మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఈ స్కామ్లో మీరు ఇరుక్కోకూడదంటే నేను కొన్ని టిప్స్ చెప్తా, అది ఫాలో అవ్వండి. ఎవడైనా వచ్చి ఇంత ఎర్న్ చేశాను మీరు జస్ట్ 199 రూపీస్ కట్టండి, మీకు జూమ్ మీటింగ్లో యాడ్ చేస్తామని చెప్తే మాత్రం జాయిన్ అవ్వకండి. అండ్ దట్ జాయిన్ అయినా సరే మీరేం చేస్తారంటే వర్క్ ఏంటనేది ఖచ్చితంగా అడగండి. అడిగి మాత్రమే మీరు ఇందులో జాయిన్ అవ్వాలి తప్ప జాయిన్ అవ్వకండి నేను చెప్తా. జాయిన్ అయ్యారంటే మీరు పక్కా మనీ లాస్ అవుతారు. ఓకే, నేను అలానే లాస్ అయ్యా. 10,000 నాకు లాస్ వచ్చింది. ఎలా రికవర్ చేయాలనేది నాకు అర్థం కాలేదు. అర్థమైందా గైస్? ఇంకొకటి, మీకు ఎలా మీరు పే చేయండి సార్ మీకు బోనస్ వస్తుందని చెప్తే మాత్రం అది కూడా పే చేయకండి. ఇదంతా పెద్ద స్కామ్ గైస్, ఇది ఒక లూప్. అర్థమైందా? ఎక్కడో ఏదో కంపెనీ వస్తుంది, ఆ కంపెనీలో పెద్ద కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నారు సార్, మీకు ట్రిప్స్ ఉంటాయి, అవి ఇవి మీరు మోటివేషన్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ గుర్తుపెట్టుకోండి, జాయిన్ అయ్యారంటే మీ మనీ అయితే లాస్ అవుతారు. అది మాత్రం పక్కా 100% గైస్. ప్లీజ్ జాయిన్ అవ్వకండి ఎవరు. అర్థమైందా? ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళ మనీ సేవ్ చేస్తారు. అండ్ వాళ్ళ మనీకి మీరు సేవ్ చేసినట్టు అవుతారనమాట. మీరు వీడియోకి ఎవరికి నచ్చితే వాళ్ళకి షేర్ చేయండి. ఈ స్కామ్ని మనం ఎక్స్పోజ్ చేద్దాం. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ గైస్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్.